గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం, ఒక మాటను నిలబెట్టుకోవడం కోసం, మీలో ఒక నమ్మకాన్ని రెట్టింపు చేయడం కోసం ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గతంలో అంటే ఈ మధ్యకాలం 2.5 కోట్ల కాయిన్స్ ఉన్నటువంటి డీ కాయిన్ 2 కోట్లకే తీసుకొస్తున్నాము. ప్రపంచంలో అతి తక్కువ సప్లై ఉంది, అతి ఎక్కువ డిమాండ్, కమ్యూనిటీ ఉంది. కాయిన్ కూడా అద్భుతమైన కమ్యూనిటీ ఉన్న కాయిన్ మనదే అన్నాను నేను. అలా అవ్వాలంటే 2.5 కోట్లు ఉన్న దాన్ని 2 కోట్లు తేవాలా. ఎందుకంటే బిట్ కాయిన్ దగ్గర 2,10,00,000 ఉన్నాయి. మనం 2 కోట్లు తీసుకొచ్చాం. డీ కాయిన్ కి 60 లక్షలు దాటిపోయింది కమ్యూనిటీ. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. దాన్ని చెప్పాల్సిన చోట చెప్పని వదిలేశాను. మరి బిట్ కాయిన్ కి 60 లక్షలు దాటింది కమ్యూనిటీ ఉంది, కాయిన్ కమ్యూనిటీ. కాబట్టి దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మీకు ఒక విషయాన్ని మీకు పంపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఎన్ని కాయిన్స్ తగ్గాయింది మీకు ఇప్పుడు తగ్గుతుంది, చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు మీకు పంపించిన పిక్స్ లో ఈ రోజు అంటే అది ఇంటర్నేషనల్ టైమింగ్స్ ఉంటాయి, దాంట్లో మన టైమింగ్స్ కాదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కూడా కంప్లీట్ అవ్వదు, 10 గంట అవుతుంది ఫైనల్ గా తగ్గించి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే మన దగ్గర ఇప్పుడు 2 కోట్ల ముందు తగ్గించాను, అంటే 50 లక్షలు తీసాను. కానీ 2 కోట్ల అనే పదం కూడా వాడకూడదు, ఎందుకంటే 2,10,00,000 బిట్ కాయిన్స్ ఉన్నాయి. మనం 2 అని మాట వాడకూడదని 1,99,99,999 కాయిన్స్ ఉన్నాయి. అంటే 2 అని కూడా మనం పెట్టలేదు. ఇప్పుడు దాని తాలూకా లింక్ పెడతాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు మన కాయిన్ తాలూకా భవిష్యత్తు ఎలాగుంటుందో, ఇన్ని పరిణామాలు, ఇన్ని గొప్ప విషయాల మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే డాడీస్, చూసారు కదా, బర్న్ చేశాను 50 లక్షల ఒక్క కాయిన్ ని బర్న్ చేశాను. 2,50,00,000 కాయిన్స్ ఉన్నటువంటి మన డీ కాయిన్ సప్లై 50 లక్షలు ఒకసారి బర్న్ చేశాను. దాని హిస్టరీ చూడండి, బర్న్ హిస్టరీ. మళ్ళా 2 కోట్లు అనేది, అరే 2,18,00,000 బిట్ కాయిన్ చెప్తుండ్రు, అసలు ఆ వాయిస్ రాకూడదని మళ్ళీ ఒక కాయిన్ తీసాను. అంటే 2 కోట్ల అనే పదం వాడుకుంటా 1,99,99,999. కానీ ఒక్క కాయిన్ తీసడం అంటే నాకు కోట్ల రూపాయలు పోయినట్టే నా దృష్టిలో. అయినా 50 లక్షలు తీస్తున్న మాట ఇచ్చాం, దాని మీద మైండ్ లేదు, దాని మీద ప్రేమ లేదు. అది మన భవిష్యత్తు కాబట్టి 50 లక్షలు మర్చిపో. ఒక్క కాయిన్, ఆ ఒక్క కాయిన్ తీయడానికి మాత్రం నేను 100 సార్లు ఆలోచించాను. చూడండి, ఆ బర్నింగ్ టైంను 2 తేడా ఉంటుంది. దానికి దీనికి ఎంత టైం బర్నింగ్ ఉంటుందో నేను ఇచ్చిన లింక్లో చూడండి. అంటే ఒక్క కాయిన్ ఎంత విలువైందో నాకు తెలిసినంతగా బహుశా ఈ ప్రపంచం ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన అవకాశం, జాగ్రత్తగా చేసుకోండి. ప్రతి కాయిన్ ఎంతో విలువైంది. మీరు గెలుచుకునే ప్రతి కాయిన్ మీకు ఎక్కడ అమ్మట్లేదు. నేను గిఫ్ట్ లేదంటే గెలుచుకోవడం రెండే ఇస్తున్నాను. అద్భుతం, జాగ్రత్తగా చేసుకోండి. చిత్తకొడేద్దాం. తర్వాత మన క్యూ లైఫ్లో రేపు సాయంత్రం వరకు కొంత డెవలప్మెంట్స్ ఉంటాయి. అవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం కొత్త విషయాలన్నీ పెట్టడం వల్ల ఇప్పుడు మనం అనుకూలంగా వచ్చేటట్టు దాన్ని ఒకసారి లోడ్ చేస్తున్నాను. ఇక మీద మ్యాక్సిమం రాకుండా చూస్తాను. ఒక కొత్త డెవలప్మెంట్స్ పెరుగుతున్నప్పుడల్లా కొంత ఇబ్బంది ఉంటుంది, దాన్ని తీసుకోగలగాలి. మనం కంపెనీలో కిబోలో కూడా ఇవన్నీ మనం ఫేస్ చేసాం. కాబట్టి మీరు యాజ్ యూజ్గా మీ పనులు చేసుకోండి. ఒకవేళ అది సరిగా అవ్వకపోయినట్టయితే రేపు ఈవినింగ్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ తర్వాత మామూలు అయిపోతుంది. థ్యాంక్ యూ. అలాగే ఆపేయొద్దు, మీరు చేసుకోండి.